హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకీ. సో మీకు తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటుంది అసలు ఏంటి అనేసి. యాక్చువల్గా అసలు ఇదే వ్లాగ్ చేయడానికి కారణం ఏంటి అంటే, నిన్న ఆల్రెడీ షార్ట్లో దేవరాజ్ సాంగ్ పాడాను. సో దాని కింద మన వ్యూయర్ ఒకరు నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ పాడమని పెట్టారు. సో నేను ఫాదర్ ఎమోషన్, అది ఎమోషనల్ సాంగ్ కదా, సో దాన్ని షార్ట్లో కంటే కూడా లాంగ్ వీడియో చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీంతో అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా దీన్ని అయితే వ్లాగ్ అనుకోలేదు. బేసిక్గా నేను నిన్న ఆ కమెంట్ని చూసి సో దీన్నే చేస్తే అయిపోతుందిలే అనేసి చేస్తున్నాను. సో అందుకని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో రామ్ ప్రసాద్ గారు, మీరు అడిగినట్లు నేను ఈ సాంగ్తోనే స్టార్ట్ చేస్తాను వ్లాగ్ని. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఏ ఊసునే చెప్పినా, ఏ పాటనే పాడినా, భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మల ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. సో నా లైఫ్లో అయితే మా తాతయ్యే మా నాన్నే మా తాతయ్య. సో మా తాతయ్య పెంచారు. ఆ టైంలో ఇప్పుడున్నంత ఫ్రెండ్లీగా అయితే ఉండేది కాదు, చాలా భయంగా ఉండేది. తాతయ్య అంటే నాకు చాలా భయం. స్టడీస్ విషయంలో అయితే కొట్టారు కూడా చాలాసార్లు. నేనైతే ఎగ్జామ్స్ అప్పుడు మార్క్స్ తగ్గితే అసలు నేను చెప్పేదాన్ని కాదు. తాతయ్య ఎంక్వైరీ చేసుకునేవాళ్ళు పేపర్స్ ఇచ్చారా లేదా అనేసి నా ఫ్రెండ్స్ని అలాగా. సో అంటే మార్క్స్ ఏదైతే తక్కువ వస్తుందో ఆ సబ్జెక్ట్ అయితే నేను చెప్పేదాన్ని కాదు. సో అలా స్టడీస్ విషయంలో చాలా భయం. అలానే బాగా క్రమశిక్షణగా పెంచారు. సో ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎక్కడికన్నా పొరపాటున అలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా కూడా ఆ రోజు నాకు ఉండేదే తాతయ్య చేతిలో. సో అలా ఉండేదన్నమాట. చాలా ప్రేమగా కూడా ఉండేవాళ్ళు. కానీ ఆ టైంలో నాకు తెలియదు అది ప్రేమ అని. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ధైర్యంగా మాట్లాడగలను. అప్పుడైతే నేను ధైర్యంగా అసలు మాట్లాడలేకపోయేదాన్ని. సో 9th వరకు నేను తాతయ్య వాళ్ళ దగ్గర ఉండి చదువుకున్నాను. 10thకి బాబాయ్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాను. 10thకి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు తాతయ్య. అప్పుడు బాగానే చదివేదాన్ని. సో అలా జాయిన్ చేశారు. ఎప్పుడైతే నేను తాతయ్య వాళ్ళని విడిచి బాబాయ్ వాళ్ళ దగ్గరికి వచ్చానో అప్పుడు తాతయ్య అంటే భయం తగ్గింది, ప్రేమ పెరిగింది. చాలా హోమ్సిక్ ఉండేది, చాలా అంటే చాలా హోమ్సిక్ ఉండేది. తాతయ్య అయితే స్కూల్ దగ్గరికి వచ్చేవాళ్ళు. తాతయ్యకి మా టీచర్స్ కూడా ఏం అర్థమయ్యేది కాదు. తిను ఇంటి నుంచే వస్తుంది కదా, ఇతనెవరు, ఇతను ఎందుకు ఏడుస్తుంది అతను వచ్చినప్పుడు అనేసి. తాతయ్య ఏంటంటే ఇంటికి ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు కాదు. బాబాయ్ వాళ్ళు నువ్వు అలా వస్తే తనకేం అలవాటు అవుతుంది అన్నట్లు అట్లా అంటారని చెప్పేసి తాతయ్య అయితే స్కూల్ దగ్గరికే వచ్చేవాడు. బాబాయ్ వాళ్ళకు కూడా తెలుసో తెలీదో ఈ వీడియో అయితే తెలుస్తుంది. తాతయ్య అక్కడికి స్కూల్ దగ్గరికి వచ్చేసి బాగా తను ఏడవడం నేను ఏడవడం అలా ఉండేది. టీచర్స్కి ఏం అర్థమయ్యేది కాదు. టీచర్స్ కూడా అడిగేవారు, నువ్వు ఇంటి దగ్గర నుంచే వస్తావు కదమ్మా ఏంటి అంటే. మా స్కూల్లో కూడా హాస్టల్ ఉంది, బట్ నేను బాబాయ్ వాళ్ళ దగ్గర ఉండి చదువుకున్నాను. బాబాయ్ వాళ్ళు కూడా చాలా చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆ ఫేజ్ నుండి నాకు ఆ భయం పోయి ప్రేమ అనేది బాగా పెరిగిపోయింది. సో అప్పటి నుండి నాకు ధైర్యంగా మా తాతయ్యతో ఏమైనా షేర్ చేసుకోవడం కానీ, సో అప్పటి నుంచే స్టార్ట్ అయిందనమాట. అంతకుముందు వరకు అసలు ఒక డ్రెస్ కావాలంటే అడిగేదాన్ని అంతే. సో ఇంకా అంతకు మించి నేను మా తాతయ్యతో అంత పెద్ద ఇదిగా ఏమి ఉండేదాన్ని కాదు. మా తాతయ్య కూడా పాటలు అంటే చాలా ఇష్టం. టీవీలో ఏదన్నా పాట వస్తే నన్ను రమ్మనేవాడు, కూర్చోబెట్టేసి బుక్ ఇచ్చేసి రాయమనేవాడు, పాట అంతా రాయమనేవాడు. సో అలా చిన్న చిన్న మెమరీస్ ఉన్నాయి. నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు పేట్రియాటిక్ సాంగ్స్ నేనే పాడేదాన్ని. అంటే 3 మెంబర్స్ ఉన్నాము. సో ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అలా ఇంకేదైనా
క్లాస్లో కూడా టీచర్స్ అడిగేవాళ్ళు సాంగ్స్ పాడమని. బట్ అప్పుడంటే చాలా షై ఫీల్ ఉండేది, అసలు పాడేదాన్ని కాదు. ఒకవేళ పాడేదాన్ని, పాడిన మధ్యలో బ్రేక్ అయిపోయేది, కంటిన్యూస్గా అయితే పాడేదాన్ని కాదు. 10th క్లాస్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా స్కూల్ ఉండేది, ఒక్క సండే మాత్రమే హాఫ్ డే ఇచ్చేవాళ్ళు. సో నేను ఆ హాఫ్ డే కోసం ఎంత వెయిట్ చేసేదాన్నో తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. సో అంత వాల్యుబుల్ నాకు ఆ హాఫ్ డే అనేది ఒక 1 ఇయర్లా అనమాట. అంత వాల్యుబుల్గా ఉండేది ఆ టైము. అంత అక్కడ మళ్ళీ చేసేది కూడా ఏముండదు, కానీ ఏంటో వాళ్ళని చూడాలి 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 అనేసి అనమాట. సో ఆ ఎమోషన్స్ మాత్రం ఎవరికైనా ఒకటే, ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎవరికైనా ఒకటే. ఈవెన్ చిన్న పిల్లలైనా వాళ్ళకు కూడా అంతే కదా. మనకి సపోజ్ హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. సో ఇలా ఉండిందనమాట. సో తాతయ్య, సో రామ్ ప్రసాద్ గారు ఇలాగ నా ఎమోషన్స్ అన్నిటిని ఒకసారి గుర్తు చేశారు మీ కమెంట్ తోటి. ఓకే, థ్యాంక్ యూ. సో అలానే తాతయ్య ఏంటంటే నేను చిన్నవి చేసినా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అలా ఇంటికి వచ్చినప్పుడు, నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తాతయ్యది లూనా, సో అది నేర్చుకున్నాను. సో పర్వాలేదు, బాగానే ట్రై చేస్తున్నాను. సడన్గా ఒకసారి సమ్మర్ వెకేషన్కి మా అత్త వాళ్ళందరూ వచ్చారు, అత్త వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. ఆ టైంలో వాళ్ళకి చెప్తున్నారనమాట ప్రౌడ్గా, నా మనవరాలు బండి తోలుతుంది అనేసి. సో ఏదో ఒకసారి వెళ్ళమ్మా అంటే ఏదో సంథింగ్, నేను షాప్కి అయితే వెళ్ళాను. సో వెళ్తూ ఉన్న టైంలో రైస్ ఇవ్వడం, ఆ టెన్షన్కి వాళ్ళందరూ చూస్తున్నారన్న టెన్షన్లో రైస్ ఇచ్చేసి అలానే పడిపోయాను. మా అత్త వాళ్ళైతే స్టిల్ నవ్వుకుంటారు. సో మా తాతయ్యకి అలా చిన్న అంటే తను పెంచాడు కదా, సో తనకి నా మనవరాలు ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా పాపం చాలా అనుకునేవారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.